హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్లో చాలా ఎమ్మీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పాలకూరని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఆకుని 2 times ఫ్రెష్గా వాష్ చేసుకొని ఒక జాలి గుళ్ళలో వాటర్ అంతా పోయేంత వరకు వడేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందం గల నాన్ స్టిక్ కడాయిని తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేయాలి. మీకు ఇష్టం ఉంటే బటర్, 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన పాలకూర ఆకుని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చాలామంది పాలకూరనైతే వాటర్లో ఒక 10 minutes వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పేస్ట్ని చేసుకుంటున్నారు. నేనైతే అలా చేయడం లేదు. అలా చేస్తే ఇందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ అన్నీ పోతాయి. డైరెక్ట్గా మనం ఇలా చేసుకోవడం వల్ల మనకు చాలా మంచిది. ఇలా మంచిగా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి మిక్సీలో వేసుకొని చల్లారబెట్టుకోవాలి. అలా ఆకుని ఉడికించి పేస్ట్ చేసుకుంటే అన్ని మినరల్స్, విటమిన్స్ అన్నీ పోతాయి. ఇలా డైరెక్ట్గా ఆయిల్లో ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా మెత్తగా పేస్ట్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 2 లవంగాలు, 2 ఇలాచీ, కొద్దిగా దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కారం ఎక్కువగా తింటా అనుకుంటే ఇంకొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా దగ్గర పడేంత వరకు కలపాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. కొంచెం స్పైసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ బాగా దగ్గర పడేంత వరకు మనం అప్పటి వరకు పాలకూరనైతే మనం మిక్సీ అయితే పట్టుకుందాం. నేనైతే పాలకూరని ఇలా క్లాత్ వేసి మిక్సీ పట్టుకుంటున్నాను, ఎందుకంటే బయటికి చిల్లకుండా. వీలైనంత వరకు స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి, ఫైన్గా స్మూత్గా. ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కూడా ఆయిల్లో దగ్గర పడాలి కదా, దీన్ని కూడా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కూడా మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. చపాతీలోకి, పుల్కాలోకి, పరాటాలోకి ఈ పాలక్ పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మెథడ్ ఈజీ మెథడ్, అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. పాలక్ పన్నీర్ చాలా టేస్ట్గా ఉంటుంది. పన్నీర్లో హై ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిది. టేస్ట్గా మరి ఎమ్మీగా ఉండే పాలకూర పన్నీర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా పేస్ట్ని. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఆవాలు వేయట్లేదు, జీలకర్ర కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత మనం పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసి ఒక 10 నిమిషాల వరకు ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసి ఇప్పుడు గ్రీన్ కలర్ పాలకూర పేస్ట్ని కూడా ఇందులో వేసేయాలి. వేసేసి ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పాలకూరని పట్టిన తర్వాత గ్రైండర్లో ఉన్న కొద్దిగా వాటర్ని తీసి సపరేట్గా పెట్టుకున్నాం కదా, వేస్ట్ చేయకుండా ఈ పాలకూర వాటర్ని కూడా ఇందులోనే పోసేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి అడగంటకుండా, మాడిపోకుండా పేస్ట్ని అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పసుపు, ధనియా జీరా పౌడర్, అలాగే గరం మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూతనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు పాల మీద మలై ఉంటుంది కదా, ఆ మలై అయినా పర్వాలేదు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా పర్వాలేదు, లేదంటే ఇవి రెండు లేకపోతే స్కిప్ చేసి రోజు మనం పెరుగునైతే ఇంటి తోడు పెట్టుకుంటాం కదా, గడ్డ లాంటి పెరుగుని ఒక 1/2 కప్ తీసుకోవాలి. ఇలా అన్నీ కలిపిన తర్వాత ఒక 1/2 కప్ వాటర్ అయితే పోసాను, కొంచెం గ్రేవీ తిక్కుగా ఉందని. 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత ఒక 1/2 కప్ చిక్కడి పెరుగునైతే ఇందులో వేసేసాను. ఇవి బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మరొకసారి మూత పెట్టాలి. అన్నీ మిక్స్ అయిపోతాయి, బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 200 grams పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఈ విధంగా పెద్ద ముక్కలు కట్ చేశాను. నేను పన్నీర్ని రోస్ట్ చేయలేదు, అలాగే డైరెక్ట్ వేస్తున్నాను. ఇలా డైరెక్ట్ వేయడం వల్ల పన్నీరు అందులో మెత్తగా
సాఫ్ట్గా చాలా బాగుంటుంది. చాలామంది పన్నీర్ని అయితే ఒకవేళ ఇష్టం అనుకుంటే ఆయిల్లో కొంచెం డీప్ ఫ్రై చేసుకొని వేయచ్చు. అలా డీప్ ఫ్రై చేసి వేస్తే పన్నీర్ అనేది పగిలిపోతుంది. ఇప్పుడు ఇది లబ్బర్గా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇలా వేస్తే మీరు ఇష్టం ఉంటే రోస్ట్ చేసి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా పాలర్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ లింక్ని ఫాలో అవ్వండి. ఎంతో టేస్టీగా పాలక్ పన్నీర్ రెడీ. బాయ్ బాయ్.